తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామ అవతారం. ఆ రామాయణానికి తెలుగు సేత, సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. ఆ క్షణంలో సీతమ్మను మాయ ఆవరించింది. సృష్టిలో అలాంటి లేడీ ఉండదు అనే విషయం ఆవిడ ఆలోచనకు అందకుండా పోయింది. ఆ లేడీ సీతమ్మ ముందుకు వచ్చి ముద్దుగా కూర్చున్నది. ఆ క్షణంలో ఆ లేడిని తన స్వంతం చేసుకోవాలి అనే కోరిక సీతమ్మ మనస్సులో బాగా నాటుకున్నది. రాముణ్ణి అడుగుతాను, ఈ లేడిని పట్టి తెమ్మనమని అని నిశ్చయించుకుని, క్షణమాలస్యమైతే ఆ లేడి అడవిలోకి వెళ్ళిపోతుందనే ఆదుర్దాతో పరుగు పరుగున తన విభుడిని చేరుకున్నది సీతమ్మ. అంత వేగంగా ఉరుకుల పరుగుల మీద వచ్చిన తన పడతిని ఏమిటి సంగతి అన్నట్టుగా చూశాడు రామచంద్రుడు. అర్థిస్తున్న గొంతుకతో, అదుగో అక్కడ బంగారు రంగులో మెరుస్తూ ఒక జింక కనపడుతున్నది కదా, ఎంత ముద్దుగా ఉన్నదో. అది మన వద్ద పెంపుడు జంతువుగా ఉండవలసినది. దాని చెవులు, దాని గిట్టలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి, నాకు ఆ జింక కావాలి అని అడిగింది సీతమ్మ. సరే పద వెళ్దాం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లేచాడు రామచంద్రుడు. వదిన గారు పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతుండటంతో వారి సంభాషణ ఆలకించాడు లక్ష్మణస్వామి. బంగారు జింక ఏమిటి, వజ్రాలంత దృఢమైన గిట్టలేమిటి, ఎంత అసహజంగా ఉన్నది. ఇది మృగం కాదు, మాయ. అటువంటి జంతువులు సృష్టిలోనే ఉండవు అని వెనువెంటనే అన్నగారితో అన్నాడు లక్ష్మణుడు. భార్య ముచ్చట తీర్చడం తప్ప వేరే ఏ ధ్యాస కూడా రాముడికి లేదప్పుడు తమ్ముడి మాటకు బదులిస్తూ, లక్ష్మణ, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప నిపుణులకు, విద్వాంసులకు కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమో ఇటువంటి ఒక జంతువును ఆ బ్రహ్మ సృష్టించాడేమో, ఎవరికి తెలుసు. ఇన్ని కోటాను కోట్ల జీవరాశులలో ఇది ఈ విధంగానే ఉంటుంది అని చెప్పలేం కదా. అంతేకాకుండా 7 స్వర్ణహంసలున్నాయని నీకు తెలియను కదా అని పలికాడు రాముడు. ఈ జంతువు ఇలాగే పుట్టాలి, ఇలాగే చనిపోవాలి అని ఏ విధమైన నిబంధనలు సృష్టిలో లేవు కదా. రామలక్ష్మణుల సంభాషణ వింటూ సీతమ్మ అసహనంతో, మీ అన్నదమ్ములు అదేంటో తేల్చుకునే లోపు ఆ జింక అడవిలోకి పారిపోతుంది అని అంటూ రామచంద్రుణ్ణి తొందర పెట్టింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.